సదాశివస్వరూపుడైన సర్వ సౌజన్యమూర్తి అయిన మహాతపశ్శాలి అయిన పరమ పూజ్యుడైన శివానందమూర్తి గారికి వేదికను అలంకరించి ఉన్న బహుముఖ ప్రజ్ఞావంతుడు, బహువిధ రంగాలలో బహువిధ శేరుషి వైభవ సౌందర్య సంపాదన కలిగిన అనితర సాధ్యమైన ప్రతిభా విశేషాలు కలిగిన మహానుభావులందరికీ, సభాసదులుగా విచ్చేసినటువంటి సమస్తమైన పెద్దలకు, స్త్రీలకు, పురుషులకు, బాలులకు, వృద్ధులకు, వయోవృద్ధులకు సవినయంగా సభాయే నమః. ఇది వైకుంఠ సభ లేక కైలాస సభ అని. సత్యలోక సభ, ఒక్కొక్క సభలో ఒక్కొక్క వర్గం ఉంటుంది కానీ ఇంకో వర్గం ఉండదు. వైకుంఠంలో నందీశ్వర భృంగీశ్వరులు కనపడరు, కైలాసంలో మళ్ళీ ఆ నందీశ్వరులు కనపడతారు కానీ ఈ సునందాదులు కనపడరు. సత్యలోకంలో వీరిద్దరూ కనపడరు. కానీ ఈ తిమోతి గార్జనలో కల్పించిన ఈ శ్రీరామ నవమి సదస్సు 3 లోకాలు ఇక్కడికి వచ్చేసింది. అసలు పుట్టిన చిగురు కొమ్మైన చేవ పెద్దన్న అంటాడు మనుచరిత్రడు. ఇక్కడ కూర్చున్న ప్రతి వ్యక్తి మహాప్రతిభావంతుడు. ఏదో ఒకరు చెప్పడం, ఇంకొకరు వినటం అలవాటు కనుక ఈ పెద్ద కుర్చీ నాకేశారు. కానీ నాకంటే చాలా గొప్పగా చెప్పగలిగిన వాళ్ళంతా ఉన్నారు ఇక్కడ. ఇక్కడ ఉన్నారు కళా స్రష్టలే. అసలు ఇన్ని కళలు ఉన్నాయా అని నిజంగా నేను చెప్పడానికి రావటంలే ఇక్కడికి. ఏటా ఒక్కసారి శ్రీరామనవమి నాడు ఈ సదాశివ దివ్య పరిషత్ వైభవాన్ని ఆస్వాదించి అనుసరించి అందులో పాల్గొంటే మనకు సంవత్సరానికి తగినంత మేత కలిగిన విషయాలు తెలుస్తాయి. ఉభౌ రత్నాకరౌ ఖ్యాతౌ ఏకః మహోదధిః అన్యతు మహాభారతం. 2 రత్నాకరాలు ఉన్నాయి, ఒకటి సముద్రం, రెండోది భారతం అన్నారు. కానీ మనం సాధారణంగా మంగిపూడి రేవుకెళ్తాం, చీరాల రేవుకెళ్తాం, ఇంకెక్కడన్నా పూరి రేవుకెళ్తాం. సముద్రంలో స్నానానికి వెళితే నత్తగల్లోనూ పీచు కనపడుతుంది కానీ ఏ డైమండు కనపడదు, ఏ రత్నము కనపడదు. రత్నాకరం అంటారు, ఏమిట్రా అనిపిస్తుంది. అలాగే భారతం అంతా ఎంత కథ చదివినా పీచు పూర్వముఠాలు కనపడితే కానీ రత్నాలు ఏమిటో తెలియవు. దానికి తపస్సులు, ఆలోచన గలవారు, మహానుభావులు, పరిశ్రమ చేసిన వాళ్ళు, దానిలో మునిగిన వాళ్ళు, అది ఏరగలిగిన వాళ్ళకే తెలుస్తుందన్నారు. మనం నమస్కారం. లోకంలో ఇన్ని కళలు ఉన్నాయా? ఇంతమంది ప్రతిభావంతులు ఉన్నారా? ఇంచుమించుందులో ఇక్కడ ఉన్నవారంతా ఈనాడు మార్కెట్లో ఎక్కువగా కనపడుతున్నవారు కారుగా కొంతమంది ఉన్నారు మహానుభావులు. ఈ రత్నాలని ఏ సముద్రంలో మునిగారు, ఎట్లా పట్టారు, ఎలా లాగారు, ఏ తెచ్చారు, దీనిని ఎలా సానబట్టారు, ఏ డైమెన్షన్లో ఈ డైమెన్షన్ బాగా ప్రచరింపజేశారు, అది ఆ సద్గురు శివానందమూర్తి గారికి తెలియాలి, ఆ సదాశివుడికి తెలియాలి. ఇది జాతికి చాలా అద్భుతమైనటువంటి గొప్ప పని. ఎంతో ప్రభుత్వం చేయలేదు, సమాజాలు చేయలేవు, వ్యక్తులు చేయలేరు, ధనవంతులు అసలు చేయలేరు. బాగా చెప్పాలంటే వాళ్ళకు ధనం చూసుకోవడమే సరిపోతుంది. ఏదన్నా చెయ్యాల్సినా ఇందులో గిల్లితే ఎంత తగ్గిందో చూసుకుంటారు మళ్ళీ.
కాబట్టి ధనవంతులు ఇవ్వవచ్చు కానీ ఈ పని చేయలేరు. ఈ పనిని సనాతన ధర్మ సంరక్షణ కోసం బద్ధ కంకణులై, నిర్వికారులై, నిరాడంబరులై, రాగద్వేష రహితులై, కుల మత ప్రాంత భాష ఏ బంధాలు లేకుండా ఏకైకమైనటువంటి స్థితిలో శివానందమూర్తి గారు ఈ సంస్థ నడుపుతున్నారు. వారి ఆశీస్సులు, వారి కరుసన్నతో ఈ బ్రహ్మాండమైన కార్యక్రమం ఇది సరస్వతి సంపూర్ణ లాస్య విలాస వికాస విహార వినోదం అని చెప్పొచ్చు. ఈ అద్భుతమైన ఆనందం పంచుకోవటమే మహాభాగ్యం. కానీ ఇందులో మనమేదో పెద్దగా చేస్తామనే భావం అక్కర్లే. వీరందరూ ఎటువంటి సేముషి వంతులైన మహానుభావులు ఉన్నారు ఇక్కడ ఉన్నవారంతా డైమండ్సే. ఈ డైమండ్స్ అంతా ఒక చోట చేరి ఇదొక మహత్తరమైన సభగా శ్రీరామ నవమి నాడు పరులకేగా అని దైవమనుభావము మా రఘురామమూర్తికి ఏ నరుడన తన్న భావమే మనమున అయ్యభిమానముంటచే నరులకుదార జీవన మహత్వము ఇంతయను గ్రహించే తానెరుగునే దైవమేని మునుపెన్నడు ఇట్టి కృపా సహిష్ణుతల్. మనకి ఎన్నో జయంతులు ఉన్నాయి. ఏ జయంతికి చెయ్యని వైభవం శ్రీరామ జయంతికి. అది ఎందుకుందో? కృష్ణ జయంతి ఏదో కొందరు చెప్పుకుంటారు. ఢిల్లీ, మధుర, బృందావనం వెళితే కొంచెం కనపడుతుంది కృష్ణ జయంతి కాబోనంటే. ఇక్కడ మనం ఎప్పుడున్నా పంచాంగం తిరిగేస్తే కృష్ణ జయంతి కనపడుతుంది. ఇంకా చాలా ఉన్నాయి, పరశురామ, వామన, ఏవో అనేక జయంతులు. ఏ జయంతికి లేని వైభవం మా రామయ్యకున్నాయి. మనుష్యుడా దేవుడా, మీరే కోణంలో చూస్తే అలా, మీ చూపును బట్టి ఉంది. ఆయన ఫలానా అని ఏదైనా మీకు అక్కర్లే. ఉపనిషత్తులోనే చెప్పారు, ఐశ్వర్యం రామ పూజనాత్ తచ్చరిత్రము చరిత్రాయ తస్య నామ విముక్తయే. నువ్వేం కావాలో కోరుకో. ఐశ్వర్యం కావాలంటావు, రాముణ్ణి పట్టుకో. ఎందుకంటే విష్ణుమూర్తి వారిని పట్టుకున్నారు. విష్ణుమూర్తి వారు లాక్కోవటమే తప్పితే ఇవ్వటం ఎరగదు. ఉన్న డ్రములండి. యస్యానుగ్రహమిచ్చామి తస్య విత్తం హరామ్యహం. ఆయన స్పెషల్ ప్రతిజ్ఞ. నేను ఎవరిని అనుగ్రహించదలిచానో వాడి జేబులోది కాజేస్తా. దానికి తిరుపతి వెంకటేశ్వరుడే సాక్ష్యం. గుండు గీసి జేబు ఖాళీ చేసి రైట్ టికెట్ కూడా ఉందా లేదా అనే స్థితి కల్పించి బయటికి పంపిస్తాడు. ఆయనకి ఇవ్వటం ఎరగడు, అలవాటు లేదు అసలు. ఏమైనా ఇస్తాడు శంకరుడు. ఏమయ్యా, ఆత్మలింగం ఇచ్చి పంపిస్తావా? ఎంత పని, వాడు దుర్మార్గుడని మొత్తుకున్నాడు వచ్చి విష్ణుమూర్తి వారు శంకరుడి దగ్గర కైలాసంలో. ఏమో బావగారు, వాడి భక్తికి ఆనందమైపోయి తప్పిపోయి ఏమడిగితే ఇద్దామనిపించింది, ఏమడిగినా ఇచ్చేవాడిని. ఏమడిగినా ఇవ్వటం అంటే తనకు ప్రమాదం ఉందా లేదా కూడా చూడాలి. మరి అటువంటిది ఈ రామయ్య ఇస్తాడేమిటి? మరి ఎక్కడ కర్మ? విష్ణుమూర్తి వారికి రామయ్యకు ఉన్న డిఫరెన్సెస్ కొన్ని చెబుతున్నా మీకు. విష్ణుమూర్తి వారి దేవాలయాల్లో నిత్యాభిషేకాలు ఉండవు. వీక్లీ వన్స్, తిరుపతి కూడా శుక్రవారం. ఆయన రోజు స్నానం చేసి అలవాటు లేదు. మూల విగ్రహాన్ని ఏమన్నా లేకపోతే సెంటో పన్నీరో లేకపోతే పచ్చకర్పూరమో పూస్తారేమో అంతే.
భోళాశంకరుడికి రోజు అభిషేకమే పాపం. అలాగే రామయ్యకు నిత్యాభిషేకం భద్రాద్రిలో వెళ్ళి చూడండి, రోజు నిత్యాభిషేకం. ఇది విష్ణు లక్షణమేనా? రాముడికి ఎదురుగా పెడతారు ఆంజనేయుని. ఆయనెవరు? నందీశ్వరుడు. నందీశ్వరుడు ఎవరి దగ్గర ఉంటాడు? శివుడి దగ్గర ఉంటాడు. ఇదేమిటంటే అసలు అందుకే త్యాగరాజస్వామి